తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని మొరగడానికి వచ్చావు. తాడిపత్రిలో రాజ్యాంగం కూని, తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని, తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒక సీనియర్ పొలిటీషియన్ నిన్న పెద్దారెడ్డి గారు తిట్టాల్సిన తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. ఆయన సొంత ఇంటికి పోతే ఏం జరిగింది? చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే ఆ ఫోటోలను ఆ వీడియోలను చూసి దాంట్లో ఎవరెవరు వచ్చినారో చెప్పరా నీ వల్లే వాళ్ళను రప్ప 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 అనే మాటను మాట్లాడుతున్నారు. రప్ప రప్ప పొట్టేలు తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాను, మంచిది కదా. ఆయన రప్ప 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 అన్నప్పుడు మా పార్టీ కూడా కోబలి అంటే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అది ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. జేసీ చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ అనేది సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నక్సలైట్లను ఏరి పారేసింది, అంత బాగానే ఉంది. ఫ్యాక్షనిజాన్ని ఏరి పారేసింది. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్. రౌడీజం లేకుండా చేసిన చరిత్ర ఈ జిల్లా పోలీసులకు ఉండింది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇప్పుడు ఒక కొత్త తరహా పోలీస్ వ్యవస్థను మనకు పరిచయం చేస్తున్నారు. అవునా? అదేంటంటే ఏమిటది? ఈరోజు ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, రౌడిజాన్ని నిర్మూలించిన పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోవడానికి ఎందుకో వాళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ఏమో సార్, నాకు కనపడదు. ఈవెన్ 370ని రద్దు చేసి ఈ భారత చట్టాలు కాశ్మీర్ వరకు కూడా విస్తరిస్తే నాకు అర్థం కాలేదు సార్. ఈరోజు మన చట్టాలు కానీ, మన కోర్టులు కానీ, మన పోలీస్ వ్యవస్థ కానీ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఎవరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమి చేసుకోలేరు అని ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ కూడా అపహాస్యమవుతున్నాయి. ఇది అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి? ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రెచ్చగొట్టే ధోరణి, ఈ రెచ్చగొట్టే ఆలోచనను ప్రజాస్వామ్యబద్ధంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాడండి. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదని కానీ మా పార్టీ లీడర్లు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడతారు. కామెడీ చేస్తున్నావా? ఇంతవరకు యావత్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేదు. ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆ పదవి ఎలా వచ్చిందంటావు నా నోట్లో నుంచి? నోటు దొరకకపోతేని ఒక సంవత్సర కాలం ఆయన సొంత ఇంటికి పోయే హక్కును కాలరాయటం అనేది నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఈరోజు కోర్టులు కానీ, లేదా పోలీస్ వ్యవస్థ కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాలు కానీ అంత విషయం నీకు ఆవేశం కాకపోతే ఏమిటండి? అందరూ సిగ్గుపడాల్సిన, తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఎందుకంటే ఎందుకు స్వేచ్ఛగా ఒక మాజీ శాసనసభ్యుడు తాడిపత్రికి పోలేని దురవస్థ. అతని సొంత ఇంట్లో ఒక గంట సేపు ఉండలేని దురవస్థ. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.